డీమార్ట్. ఈ డీమార్ట్‌లో షాపింగ్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి ప్రజలకు, వారి జేబుకు ఊరట కల్పించే అంశం. ఎందుకంటే డీమార్ట్‌లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. దీనికి తగ్గట్టుగా అన్ని రకాల బ్రాండెడ్ వస్తువులు కూడా లభిస్తూ ఉంటాయి. డీమార్ట్‌లో స్మార్ట్ షాపింగ్ చేయడం ద్వారా మీ డబ్బును చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా సామాన్యులు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సంవత్సరానికి దాదాపు 50,000 రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మన దేశంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు నెలసరి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కడ ఆఫర్స్ లభిస్తున్నాయి, ఎక్కడ తక్కువ ధరకు లభిస్తున్నాయి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు డీమార్ట్ సూపర్ మార్కెట్లో చక్కటి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నాయి. డీమార్ట్లో స్మార్ట్ షాపింగ్ చేసేందుకు ముందుగా ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. షాపింగ్కు వెళ్లే ముందు ఒకసారి డీమార్ట్ యాప్లో ధరలన్నింటినీ చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో డీమార్ట్ స్టోర్లో కంటే యాప్లో ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు డీమార్ట్ యాప్ ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేయడం ద్వారా మీరు డబ్బు ఆదా చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీకు పెట్రోల్ ఖర్చు అలాగే సమయం కూడా వృధా అవ్వవు. ఇక డీమార్ట్లో ముఖ్యంగా మీరు ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే ప్రీమియం బ్రాండ్స్ నుంచి లోకల్ బ్రాండ్స్ వరకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు డీమార్ట్ సొంత బ్రాండ్లు కూడా ఉంటాయి. డీమార్ట్ సొంత బ్రాండ్లు డీమార్ట్ పేరిట ఉంటాయి. వీటి ధర సాధారణ ప్రీమియం ఉత్పత్తుల కన్నా 20-40% వరకు తక్కువగా ఉంటుంది. నాణ్యత కూడా దాదాపు సమానంగా ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు సైతం డీమార్ట్ సొంత బ్రాండ్ పైన లభిస్తాయి. ఇక మీరు షాపింగ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా బిస్కెట్లు, చాక్లెట్లు వంటివి షాపింగ్ చేసి డబ్బు వృధా చేసుకోవద్దు. డీమార్ట్లో మీరు బల్క్ రూపంలో షాపింగ్ చేసినట్లయితే మీ డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 కేజీ సర్ఫ్ కొనుగోలు చేసినప్పుడు దాని ధర ఎంత ఉందో చూసి, ఆ తర్వాత 5 కేజీల సర్ఫ్ ధర ఎంత ఉందో చూసి, ఒకవేళ 5 కేజీల సర్ఫ్ ధర తక్కువగా లభించినట్లయితే దాని మీద ఆఫర్స్ కూడా ఉన్నాయేమో చూసి, అలా తక్కువ ధరకు మీరు ఎక్కువ కాలం ఉపయోగించేలా సర్ఫ్ను కొనుగోలు చేసుకోవచ్చు. దీనివల్ల మీకు డబ్బు వృధా అవ్వకుండా ఆదా అవుతుంది. అలాగే షాంపూలు, సోప్స్, టాయిలెట్ క్లీనర్స్, దీంతోపాటు రెగ్యులర్గా ఉపయోగించే ఇతర వస్తువులను ఈ విధంగా ప్లాన్ చేసుకొని కొనుగోలు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. డీమార్ట్ షాపింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. డీమార్ట్లో కూడా ఖరీదైన వస్తువులను మీ కంటికి కనిపించే ఎత్తులో ఉంచుతారు. ఇక తక్కువ ధర డిస్కౌంట్ వస్తువులను పైన ఉన్న షెల్ఫ్లు లేదా కింద ఉన్న షెల్ఫ్ల్లో ఉంచుతారు. కనుక జాగ్రత్తగా షెల్ఫ్ల మీద ఉన్న ఆఫర్స్ను గమనించి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా షెల్ఫ్లలో చివరి వరుసలో ఉన్న వస్తువులను ఒకసారి గమనించాలి. కొన్నిసార్లు అక్కడ భారీ డిస్కౌంట్లలో ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు క్లియరెన్స్ సేల్ ద్వారా ప్రమోషన్ ఆఫర్ల కింద వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. అందులో మీకు ఉపయోగపడే వస్తువులు ఏమైనా ఉన్నాయో అని చూసి కొనుగోలు చేయడం మంచిది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్. కొన్నిసార్లు బిల్లింగ్ చేసే సమయంలో ఆఫర్స్ను ఒకసారి గమనించండి. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులపై కొన్ని ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లేదా రివార్డ్ పాయింట్స్ ఆఫర్స్ ఇస్తుంటారు. ఇలాంటి సమయంలో మీరు నగదు బదులు కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే మీకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది. ఇక సరైన షాపింగ్ సమయం ఎప్పుడు? డీమార్ట్లో అత్యంత ముఖ్యమైనది సరైన సమయంలో షాపింగ్ చేయడం. అంటే వీకెండ్స్లో సాయంత్రం వేళ కాకుండా రద్దీ తక్కువగా ఉండే డే టైంలో మధ్యాహ్నం వేళ అయితే సరిపోతుంది. ముందుగా మీరు వెళ్ళే ముందే మీకేం వస్తువులు కావాలో స్పష్టంగా కాగితం మీద రాసుకొని లోపలికి వెళ్ళి మీరు అనుకున్న బడ్జెట్లోగా ఆ వస్తువులన్నింటినీ లభించేటట్లు ఇతర వస్తువులను ఆ తర్వాత మీరు మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు. క్యారీ బ్యాగ్ మర్చిపోవద్దు. డీమార్ట్లో అత్యంత ముఖ్యమైన విషయం, మీ క్యారీ బ్యాగ్ను మీ వెంటే తీసుకుని వెళ్తే మంచిది. తద్వారా మీరు సుమారు 20 రూపాయల వరకు ఖర్చు అవ్వకుండా ఆదా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు నెలకు 2,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సంవత్సరానికి సుమారు 50,000 అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఎంత బిల్లింగ్ చేస్తూ ఉంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ అవ్వడానికి తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.